Yes, good morning, friends. Is my voice is audible, friends? Yes, sir. Yes, Anil. Okay, thank you. So, the last discussion, మనం ఫైల్స్ అంటే ఏంటి, ఆ తర్వాత హౌ టు క్రియేట్ ఫైల్స్ చూసాం. హౌ టు క్రియేట్ ఫైల్స్. సో, హౌ టు క్రియేట్ ఫైల్స్. ఓకే, గుడ్. జనరల్గా ఫైల్స్ని తయారు చేయడానికి మనకి కమాండ్స్ ఉన్నాయి. సో, కమాండ్స్ ఉన్నాయి. సింపుల్గా కమాండ్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఎస్, కమాండ్స్ యాజ్ వెల్ యాజ్ టూల్స్. సార్, ఫైల్స్ క్రియేషన్ చేయడానికి కమాండ్స్ ఏమున్నాయి అందుబాటులో అంటే, ఫైల్స్ క్రియేషన్ చేయడానికి కమాండ్స్ వచ్చేసి ఫస్ట్ కమాండ్ టచ్ కమాండ్, రెండో కమాండ్ ఎస్ క్యాట్ కమాండ్, మూడో కమాండ్ ఎకో ఈసిహెచ్ ఎకో కమాండ్. ఎస్, అయితే టూల్స్ వచ్చేసరికి మనకి విఐ, విఐఎం, నానో, ఇవి టూల్స్ యాక్చువల్గా. నానో, విఐ, విఐఎం, నానో. అయితే విఐ అనే టూల్కి అప్డేటెడ్ వర్షనే విఐఎం. సో విఐ అనే టూల్కి అప్డేటెడ్ వర్షనే విఐఎం. కాబట్టి విఐఎం అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. సో విఐఎం యాజ్ వెల్ యాజ్ నానో బోత్ ఆర్ టూల్స్. దేనికోసం? విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఫైల్స్. ఓన్లీ ఫైల్స్ అయినా సార్, ఓన్లీ ఫైల్సే, వేరేదేం కాదు, ఓన్లీ ఫైల్స్. ఎస్ ఎస్, నాట్ ఓన్లీ ఫైల్స్. ఓకే, టచ్ టచ్ కమాండ్, క్యాట్ కమాండ్, ఎకో కమాండ్ ఓన్లీ ఫైల్స్ అయినా, ఓన్లీ ఫైల్సే. ఓకే, అయితే సింపుల్గా ఫైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ఫైల్స్ అంటే ఏంటి అసలు? జనరల్గా మనం ఫైల్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ డేటా, ఇన్ఫో. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? అ ఫైల్. అ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ డేటా. దిస్ ఈజ్ కాల్డ్ ఎ ఫైల్. సో ఈ ఫైల్స్ని మనం డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తాం. ఎలాగా? ముందు ముందు చాలా విషయాలు తెలుస్తాయి. సరే, ఓకే, బాగుంది. సో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, సింపుల్గా ఒక ఫైల్ ఉందనుకోండి, ఇక్కడ మరొక ఫైల్ ఉంది ఇక్కడ. ఎస్, సో జనరల్గా ఈ ఫైల్ నేమ్ వచ్చేసి file1. ఓకే, ఈ ఫైల్ నేమ్ వచ్చేసి file2. ఓకే, file2, file1. ఎస్, సో file1లో డేటా ఏం లేదు, file2లో డేటా ఉంది. ఇది డేటా. సో file2లో డేటా ఉంది, file1లో డేటా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా file1, file2 రెండు ఫైల్సే. కానీ ఈ ఫైల్ని నేను ఏమని పిలుస్తానంటే ఎంటీ ఫైల్. దిస్ ఇస్ అన్ ఎంటీ ఫైల్. బట్ ఈ ఫైల్ నేను ఏమని పిలుస్తానంటే నాన్ ఎంటీ ఫైల్. నాన్ ఎంటీ ఫైల్. సో ఎంటీ ఫైల్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ ఫైల్. సో యాక్చువల్గా ఎంటీ అంటే దానిలో ఏమీ ఉండదు, నాన్ ఎంటీ అంటే దానిలో కొంత డేటా ఉంటుంది. నాన్ ఎంటీ అంటే ఎంటీ కానిది. ఓకే, అయితే ఇప్పుడు ఎంటీ ఫైల్స్ని తయారు చేయడానికి మనకు ఒకటే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ పేరే టచ్ కమాండ్. టచ్ ఎంటీ ఫైల్స్ని ఈజీగా తయారు చేయొచ్చు. ఓకే, టచ్ కమాండ్ ఓన్లీ ఫర్ ఎంటీ ఫైల్స్. ఓకే సార్, మరి నాన్ ఎంటీ ఫైల్స్ని ఎలా సార్? నాన్ ఎంటీ ఫైల్స్ అంటే డేటా ఉన్న ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఎస్, ఎంటీ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ ఫైల్స్. సో నాన్ ఎంటీ ఫైల్స్ కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఉపయోగిస్తాం. అదే క్యాట్, అదే ఎకో, అవే టూల్స్ వచ్చేసి విఐఎం, అదే టూల్స్ వచ్చేసి నానో, ఇట్లా అనమాట. ఈ మొత్తాన్ని కలిపి మనకి నాన్ ఎంటీ ఫైల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం. క్యాట్, ఎకో, విఐఎం, నానో. సో క్యాట్, ఎకో వీటినేమో కమాండ్స్ అని పిలుస్తాం. సో విఐఎం, నానో వీటిని మొత్తాన్ని టూల్స్ అని పిలుస్తాం. ఎస్, టూల్స్. సరే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఫైల్స్లో చూడండి, యాక్చువల్గా ఫైల్స్లో ఇది ఇది ఉందనుకోండి, ఒక ఫైలు. ఈరోజు ఈ ఫైల్ని తయారు చేశాను, file1. ఐ క్రియేటెడ్ ఏ ఫైల్. లెట్స్ సే సపోజ్ ఐ క్రియేటెడ్ దిస్ ఫైల్ ఇన్ ఎస్టర్డే సెషన్ అనుకోండి, అంటే 19/11/2024. ఎస్టర్డే నేను ఈ ఫైల్ తయారు చేశాను. అయితే ఎస్టర్డే తయారు చేసిన ఈ ఫైల్లో ఎటువంటి డేటా లేదు అనుకోండి. దట్ మీన్స్ వాట్?
మనం డేటాని రాసుకోవచ్చు ఇక్కడ, డేటాని రాసుకోవచ్చు. సో రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్ అంటారు దాన్ని. డేటాని రాసుకునేదాన్ని రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, అది రైటింగ్ అంతే. సో కొన్ని సందర్భాల్లో మనం డేటాని రైట్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో మనం రాసిన డేటాని చూస్తాం. అంటే ఇక్కడ రైటింగ్, రైటింగ్, దిస్ ఈస్ కాల్డ్ రైటింగ్. సో రాసిన డేటాని మళ్ళీ చూడాలంటే సి, సి, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రీడ్ అని కూడా అంటాం. ఆల్సో యూ కెన్ ఆల్సో కాజ్ యాక్సెస్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చు అని అంటాడు కొంతమంది, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు అంటారు కొంతమంది, ఫైల్ యాక్సెస్ చేయొచ్చు అంటారు కొంతమంది. బట్ యాక్సెస్ అన్నా, రీడ్ అన్నా, సి అన్నా మొత్తం ఒకటే భాష. రైటింగ్ అంటే ఏంది? డేటాని ఫైల్లోకి రాయటం, అది డైరెక్ట్. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ కేసులో, అంటే ఇప్పుడు మనకి రైటింగ్ అర్థమైంది, రీడింగ్ అర్థమైపోయింది. ఇలా రాసిన తర్వాత నేను కొన్ని సందర్భాల్లో ఈ డేటాని సంథింగ్ కాల్డ్, నాకు ఇది వద్దనుకుంటున్నా ఈ లైన్స్, నేను డిలీట్ చేస్తా, నా ఇష్టం. కొన్ని సందర్భాల్లో డిలీటే కాదు, నేను ఈ డేటాని మాడిఫై చేస్తా, నా ఇష్టం. మాడిఫై, డిలీట్ ద డేటా, మాడిఫై ద డేటా. యాజ్ వెల్ యాజ్ కొన్ని సందర్భాల్లో ఈ డేటాకి మరొక కొత్త డేటా, అంటే కొన్ని న్యూ లైన్స్ యాడ్ చేస్తా. ఎస్, ఐ కెన్ యాడ్ అ న్యూ లైన్స్, యాడింగ్ అ న్యూ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్, యాడింగ్ అ న్యూ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వెల్ బి డన్. ఎస్, ఓకే. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఫైల్ మీద మనం చేసే ఆపరేషన్స్. సో అసలు ఫస్ట్ మనం ఫైల్ తయారు చేయటం అనేది ఒక స్టెప్ అయితే, సో క్రియేటింగ్ ఫైల్స్ ఒక స్టెప్ అయితే, రైటింగ్ సమ్ డేటా రెండో స్టెప్, యాక్సెసింగ్ ద డేటా మూడో స్టెప్, అసలు డిలీటింగ్ ద డేటా వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ నాలుగో స్టెప్, మాడిఫై ద డేటా వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. జస్ట్ మాడిఫై మీన్స్ వాట్? అప్డేట్ ద డేటా. మనం ఏదైనా ఒక డేటాని అప్డేట్ చేయొచ్చు. ఆ తర్వాత యాడింగ్ న్యూ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. ఎస్, యాడింగ్ న్యూ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే కొత్త లైన్స్ని యాడ్ చేయటం. దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే అపెండ్ అంటాం. ఈ ప్రాసెస్ని మనం అపెండ్, అదే అపెండ్ అంటాం, ఏపీపీ అండ్ అపెండ్ అట్లా. సో చూసారా, ఇట్లాగా ఇవి యాక్చువల్గా మనం ఫైల్స్ మీద పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్. అయితే ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయడానికి నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని టూల్స్ వాడతాం, కొన్ని కమాండ్స్ వాడతాం. అయితే ఈ ఆపరేషన్స్ అన్ని ఇలా చక్కగా పెర్ఫామ్ చేయడానికి కమాండ్స్ కంటే కూడా టూల్స్ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది చూసారా, ఇవన్నీ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ అన్ని కరెక్ట్గా పెర్ఫామ్ చేయాలంటే మనకు కమాండ్స్ కూడా ఉన్నాయి, కానీ కమాండ్స్లో కొంత ఫ్లెక్సిబిలిటీ లేదు. కమాండ్స్ తీసి పడేసి మనం టూల్స్ వాడతాం, అట్లా అనమాట. కమాండ్స్ తీసేసి టూల్స్ వాడతాం, అంతే, సింపుల్. కమాండ్స్ తీసేసి టూల్స్ వాడటం వల్ల ఏం జరిగింది అంటే ఫ్లెక్సిబిలిటీ. ఈ ఆపరేషన్స్ అన్ని మనం పెర్ఫామ్ చేయొచ్చు దేని మీద? ఫైల్స్ మీద. అయితే ముందుగా మనకి ఇవన్నిటి గురించి అవగాహన ఉండాలి. ఓకే, ఫైన్, బాగుంది. ఇది యాక్చువల్గా స్టోరీ. మరి టూల్స్ అంటే ఏ టూల్స్? అదే చెప్పాను కదా, విఐఎం, నానో. ఈ టూల్స్ ఉపయోగించి ఆపరేషన్స్ అన్ని చేయొచ్చా? మీ ఇక్కడ రాసిన ఆపరేషన్స్ మొత్తాన్ని చేయొచ్చు ఆ టూల్స్ ఉపయోగించి. అందుకోసమే మనం టూల్స్ ఉపయోగిస్తాం. సరే, రియల్ టైంలో టూల్స్ ఉపయోగిస్తామా, కమాండ్స్ ఉపయోగిస్తామా? అవసరం వచ్చినప్పుడు కమాండ్స్ ఉపయోగిస్తాం, అవసరం వచ్చినప్పుడు టూల్స్ కూడా ఉపయోగిస్తాం. బట్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఎస్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో వీటిని మీరు టచ్ చేస్తారు వాళ్ళు, ఇంటర్వ్యూలో. ఎస్, సరే, ఓకే. సో ఇది యాక్చువల్ స్టోరీ. ఈ స్టోరీలో నిన్న మనం చూసాం, కొన్ని కమాండ్స్ చూసాం. ఇంకా టచ్ అనేది, ఎస్, జనరల్గా చెప్పాలంటే టచ్ అనేది ఏంటంటే అది కమాండ్, అది ఎంటీ ఫైల్స్ని తయారు చేస్తుంది. ఆ తర్వాత క్యాట్ చూసాం, క్యాట్. సో క్యాట్ అనేది ఎలా చూసాం? సింపుల్గా క్యాట్ అని రాసి, ఓకే, గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్1 రాసాం. ఎప్పుడైతే క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్, దీన్ని మనం రీడైరెక్షన్ సింబల్ అంటాం. రీడైరెక్షన్ సింబల్ ఎప్పుడైతే మనం ఇలా రాసామో, రాసిన తర్వాత వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు ఎంటర్ సమ్ డేటా. బాబు, నేను నీ కోసం ఫైల్1ని తయారు చేస్తాను, అది ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆ ఫైల్1లో నువ్వు ఎలాంటి డేటా ఎంటర్ చేయాలంటావు, ఎలాంటి డేటా రాయాలంటావు, రాసుకో అని చెప్పింది. అప్పుడు మనం ఎంటర్ చేయాలి డేటా. ఎస్, ఎంటర్ సమ్ డేటా. డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత, బాబు నాయన ఈ డేటా మొత్తం సేవ్ చేయమ్మా, ఓకే, ఫైల్లో నుంచి బయటకు వచ్చేయమ్మా అంటే ఏంది? ఎగ్జిట్.
సేవ్ అండ్ ఎగ్జిట్. అప్పుడు నేను లైనెక్స్ని అడిగా, అమ్మ రాసుకోవడం అయితే రాశాను కానీ సేవ్ ఎలా చేయాలా, అసలు ఫైల్ నుంచి బయటికి ఎలా రావాలా? అప్పుడు సేవ్కి ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి లైనెక్స్ ఒకే కమాండ్ చెప్పింది, దాని పేరే CTRL ప్లస్ డి, కంట్రోల్ డి. కంట్రోల్ డి అనేది ఏంది? అదే షార్ట్ కట్ కి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే డేటా ఇక్కడ ఈ ఫైల్ 1లో డేటా సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ యూ కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్. మీరు ఫైల్ నుంచి బయటకు వచ్చేస్తారు, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రోల్ ప్లస్ డి. ఓకే, కంట్రోల్ ప్లస్ డి. సార్ కంట్రోల్ ప్లస్ డి ఎక్కడ ఉంటుంది సార్? లైనెక్స్లో ఉంటుందా? లైనెక్స్లో ఏముండదు నాయన, నీ కీబోర్డ్లో ఉన్నదే నువ్వు ప్రెస్ చేయాలి, అంతేగాని కంట్రోల్ ప్లస్ డి కొట్టాడు సార్ లైనెక్స్లో ఏడ కనపడదు అది. కంట్రోల్ అంటే నీ కీబోర్డ్లో ఉంటుంది, డి అంటే నీ కీబోర్డ్లో ఉన్నది మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి, లైనెక్స్ అంటే అదే మరి. ఓకే సరే. సరే సార్, ఇప్పుడు క్యాట్ ఫైల్ 1 కొట్టి మనం డేటా ఎంటర్ చేసి దాన్ని సేవ్ చేస్తాం, ఎగ్జిట్ చేస్తాం. బట్ ఎనీవే ఆ డేటాని మనం చూసుకోవాలంటే, ఆ ఫైల్ 1లో ఉన్న డేటాని మనం చెక్ చేసి చూసుకోవాలంటే, అంటే ఇదైతే డేటాని ఫైల్ని తయారు చేయడానికి డేటా రాయడానికి సరిపోద్ది ఇట్లా, ఈ సింటాక్స్. మరి నెక్స్ట్ సింటాక్స్ వచ్చేసరికి క్యాట్ అని రాసి ఫైల్ 1 అని రాస్తే చాలు. క్యాట్ అని రాసి ఫైల్ 1 రాస్తే the cat command will display the information inside a file. ఫైల్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్యాట్ అనే ఫైల్ డిస్ప్లే చేస్తుంది అనమాట. క్యాట్ అనేది ఫైల్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, దట్ ఈస్ దిస్ ఇస్ సెకండ్ సింటాక్స్. ఇట్లా అంటే క్యాట్ కమాండ్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారా? చాలా రకాలుగా ఉపయోగిస్తారు. దేనికి అంటే ఫైల్స్ని తయారు చేయడానికి, ఫైల్స్లో డేటా రాసుకోవడానికి, ఆ తర్వాత ఫైల్స్లో డేటా చూడడానికి కూడా క్యాట్ కమాండ్ ఉపయోగిస్తాం. సో క్యాట్ అనేది ఏంది, చాలా రకాలుగా ఉపయోగిస్తాం. సో రైటింగ్ ద డేటా, ఓకే. సో క్రియేటింగ్ ఏ ఫైల్, ఓకే. ఏంటిది? క్రియేటింగ్ ఫైల్, ఓకే. రైటింగ్ డేటా, ఓకే. ఆ తర్వాత ఏం చేయొచ్చు మనం? యాక్సెస్ ద ఫైల్ ఆర్ రీడ్ ద ఫైల్. ఇలాగా అంటే యాక్సెస్ ద ఫైల్, రీడ్ ద ఫైల్ అంటే టు సీ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్ అని అర్థం. దానికి కూడా మనం ఉపయోగిస్తాం దేన్ని? క్యాటే. అలాగా. అయితే ఈ క్యాట్ అనేది ఇవే కాదు, మరి కొంతవరకు కొత్తగా డేటా ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా క్యాట్ కమాండ్ వాడతాం. టు అపెండ్ డేటా, టు అపెండ్, రీడ్ ద డేటా, అపెండ్ ద డేటా, రైటింగ్ ద డేటా, క్రియేటింగ్ ఫైల్, క్రియేటింగ్ ఎ న్యూ ఫైల్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై క్యాట్ కమాండ్. నాట్ ఓన్లీ దిస్, మళ్ళీ మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఒక ఫైల్లో ఒక డేటా ఉంది, ఇక్కడ ఇంకో ఫైల్లో ఇంకో డేటా ఉంది, ఫైల్ 1 ఫైల్ 2 ఇలాగా. సో 2 ఫైల్స్లో ఉన్న డేటా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఇది నా స్క్రీన్, అయ్యా బాబు ఫైల్ 1లో ఏ డేటా ఉంది, ఫైల్ 2లో ఏ డేటా ఉంది తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. 2 ఫైల్స్ తెలుసుకోవాలి ఒకేసారి సందర్భంలో. అప్పుడు క్యాట్ రాసి ఫైల్ 1 రాసి ఫైల్ 2 రాసేసేయండి. అంటే 2 ఫైల్స్లో ఉన్న డేటా కంబైన్డ్గా చూపిస్తుంది, మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అట్లా 2 ఫైల్స్లో ఉన్న డేటా కంబైన్డ్గా చూసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఫైల్ 1లో ఉన్న డేటా, ఫైల్ 2లో ఉన్న డేటా అదే మిక్సింగ్ చేసేసి 2 డేటాని మనకు చూపిస్తేస్తుంది. అట్లా అనమాట. అంటే దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే కన్కాటినేషన్ అంటాం. కన్కాటినేషన్, ఎస్. కన్కాటినేషన్ అంటే కంబైనేషన్, ఇది అర్థం. ఫైల్ 1 ఫైల్ 2 కన్కాటినేషన్ అంటే ఇది. సరే. సో అలాగా కన్కాటినేషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయింది. దాని తర్వాత మళ్ళీ మనం దాన్ని బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. అది ఎలాగా? అది నేను చెప్తా, చూసిన తర్వాత అది చెప్తే అర్థమైంది, లేదా అర్థం కాదనమాట, అది విషయం. ఇప్పుడు ఇవి చేద్దాం. ఇవే కాకుండా మనం ఇందాక చెప్పాం టు అపెండ్ ద డేటా అని. అపెండ్ ద డేటా అనే దాన్ని కూడా ఇప్పుడు మనం చక్కగా చూద్దాం ఎట్లా అనేది. ఓకే సరే. సో గో టు దిస్ ప్లేస్. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి ఫస్ట్. గో టు ఏడబ్ల్యూఎస్. ఓకే. సో గో టు ఏడబ్ల్యూఎస్, సైన్ ఇన్ అవ్వండి ఫస్ట్. ఓకే.
ఎస్, మీరు యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్లో రూట్ యూజర్ లాగా లాగిన్ అవుతారు. మరి ఐఏఎం ఉంది ఏంటి సార్? ఐఏఎం దేనికి సార్? ఐఏఎం అనేది యూజర్లోనే మనం వర్క్ చేస్తాం. ఎక్కడ? ఆర్గనైజేషన్లో. ఓకే, రూట్ యూజర్గా మనకు యాక్సెస్ ఇవ్వరు. ఓకే, ఓన్లీ ఐఏఎం యూజర్గానే యాక్సెస్ ఇస్తారు. మనం ఐఏఎం యూజర్గానే లాగిన్ అయ్యి వర్క్ చేయాలా? అర్థమైంది అట్లా. సో దాని గురించి ఎప్పుడు చెప్తారు సార్? అది క్లౌడ్ యాక్చువల్గా. అది క్లౌడ్. మీరు ఈ పేజీలో ఉన్నారంటే యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్ అని అర్థం, అంతే. ఆ పేజీలో అక్కడ స్క్రీన్లో కనపడుతున్నది అది లైనెక్స్ అని అర్థం. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అదేమో లైనెక్స్, ఇదేమో క్లౌడ్, అట్లా అనమాట. మీరు ఈ పేజీలో ఉన్నంతసేపు మీరు క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారని అర్థం. అట్లా అనమాట. ఆ పేజీలో ఉంటే అక్కడ లైనెక్స్ అడ్మిన్ కావచ్చు, డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సార్ మేము డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ అన్ని నేర్చుకుంటే మేము ఈ పేజీలో వర్క్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ అండ్ క్లౌడ్ రెండు నేర్చుకుంటే ఇక్కడ అక్కడ రెండు ప్లేసుల్లో మీరు వర్క్ చేస్తారు. ఓకే. సో ఇట్స్ లైక్ అన్ ఓటీపీ లాగా ఇది. మనం ఎప్పుడైనా ఆ, మన అకౌంట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు అది మనకి ఒక ఓటీపీ లాగా సెండ్ చేస్తుంది. మరి అది మాకు ఎప్పుడు చెప్తారు సార్? అది కొన్ని కొన్ని సందర్భాల్లో నేను అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. ఓకే. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఆ సెర్చ్ బాక్స్లో మీరు EC2 అని టైప్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్, వెళ్ళగొట్టండి. అలా చేసిన తర్వాత ఇది వస్తుంది మనకి. దీన్ని మనం EC2 డాష్బోర్డ్ అని పిలుస్తాం. ఈ మొత్తాన్ని మనం EC2 డాష్బోర్డ్ అంటాం, అంతే. EC2 అనేది ఏంటి? ఒక సర్వీస్. ఆ సర్వీస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ ఇస్తుంది. బట్ ఫస్ట్ యాక్షన్ ఏంటంటే సర్వర్లు తయారు చేసే యాక్షన్. EC2 అనే సర్వీస్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేయొచ్చు. అర్థమైందా? ఓకే. సరే. సర్వర్లు ఒక్కటేనా? చాలా ఉంది దాంతో పని. ఇవిగో ఈ పని అంతా ఇక్కడ కనపడిందంతా కూడా EC2 చేసే పనులే. అవన్నీ మీరు మాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది AWS క్లౌడ్. అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్న లైనెక్స్. క్లౌడ్లోకి వచ్చినప్పుడు ఈ పేజెస్లో ఉన్నాయన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ AWSలో ఉన్న సర్వీస్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఇప్పుడు EC2 ఎందుకు చెప్పారు? EC2 అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సర్వర్ కావాలి మనకి. మనం లైనెక్స్ ప్రాక్టికల్ చేయాలంటే సర్వర్ కావాలి. సర్వర్ కావాలంటే AWSకి వెళ్ళాలి. AWSకి వెళ్ళిన తర్వాత సర్వీస్. ఆ సర్వీస్ పేరే EC2. EC2 అనేది వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ AWS క్లౌడ్ విచ్ ఇస్ యూజ్డ్ టు క్రియేట్ సర్వర్స్ ఇన్ AWS, అంతే. అందుకోసం మనం అక్కడికి వచ్చాం. సరే, ఓకే. సో ఇప్పుడు మనం సర్వర్ తయారు చేయాలి కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. ఎస్, ఈ పేజీలోనే ఇక్కడ చూసారా లాంచ్ ఇన్స్టాన్స్. అయితే మనకి ఆల్రెడీ రెండు సర్వర్లు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ సర్వర్ని డిలీట్ చేయండి. ఈ రెండు సర్వర్ని డిలీట్ చేయండి. ఓకే. మీరు ఎప్పుడైనా సరే ఫ్రీ అకౌంట్ వాడుతుంటే మీ అకౌంట్లో ఒకే సర్వర్ నడుస్తూ ఉండాలి. పొరపాటులో రెండు మూడు సర్వర్లు నడిస్తే మీకు బిల్ వస్తుంది. అందుకోసం ఒకే ఒక సర్వర్ నడుస్తూ ఉండాలి. ఓకే. సరే, ఓకే. ఇది యాక్చువల్గా ఇక మనకి సర్వర్లు లేవు. ఓకే, గుడ్. మనం EC2 డాష్బోర్డ్కి వెళ్తాం. EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేయండి. లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేసి నేమ్
ఓకే, ఇక్కడ రీఫ్రెష్ బటన్ టచ్ చేయాలి మనం. ఇక్కడ ఇక్కడున్న రీఫ్రెష్ బటన్ ప్రతిసారి టచ్ చేయాలి, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది జియుఐ ఎన్విరాన్మెంట్, జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇదే స్క్రీన్ మనకు లోపల కూడా కనిపిస్తుంది. అయితే ఈ స్క్రీన్లో మనకి ఇక్కడ వెన్స్రో టెక్నాలజీస్ ఉంది. ఈ వెన్స్రో తీసి పడేసి వాళ్ళ క్లయింట్ నేమ్ వస్తుంది. అదే డిఫరెంట్, ఇంకా అదే సేమ్ టు సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, నో డిఫరెంట్, ఇంచు కూడా డిఫరెన్స్ ఉండదు. అందువల్ల కోర్స్ ఈజీగా నేర్చుకోవచ్చు, జాబ్ ఈజీగా కొట్టవచ్చు, జాబ్లో ఈజీగా కూడా చేయొచ్చు. సర్వే అవ్వడానికి 1000% అవకాశం ఉన్న కోర్స్ ఏదైనా ఉందంటే క్లౌడే. ఎందుకంటే నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అట్లా అనమాట. ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ ఒకలాగా ఉంటుంది, నేర్చుకునేటప్పుడు అక్కడ ఒకలాగా ఉండొచ్చు. కానీ ఇది ఎక్కడైతే ఇలా మనం చేసామో అదే ఇంప్లిమెంటేషన్ అక్కడ కూడా వర్క్ చేస్తాం. కాబట్టి ఈజీగా కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టవచ్చు క్లౌడ్లో, ఈజీ. ఓకే, సరే. లైనెక్స్ కూడా అంతే. డెవాప్స్ కూడా అంతే. నథింగ్ ఈజ్ దేర్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఇక్కడ ఉపయోగించే డెవాప్స్ టూల్సే అక్కడ ఉపయోగిస్తాం. సరే, ఓకే. సో గో టు సర్వర్. ఓకే, మరి ఈ సర్వర్లోకి మనం లాగిన్ అవ్వాలి. సో ఈ సర్వర్లోకి మనం లాగిన్ అవ్వాలంటే ఇక్కడికి వెళ్ళి కాఫీ కాఫీ చేసి పట్టి ఓపెన్, యాక్సెప్ట్. ఓకే, గుడ్. లాగిన్ యాజ్ ఏ EC2 - user. EC2 - user. సో సూడో EC2 - userగా మనం ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాట్ అనే కమాండ్ ఉపయోగించి క్యాట్ అని రాసి > రాసి file1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, కర్సర్ బ్లింక్ అవుతుంది బాబు. ఆ, ఈ ఫైల్స్ మొత్తం కూడా టోటల్గా తయారు చేశాను ఆయన, దాంట్లో డేటా ఎంటర్ చేయని అర్థం. అప్పుడు మనం ఏం చేస్తాం, లైనక్స్, ఓకే, AWS డెవాప్స్, ఓకే, జెంకిన్స్, డాకర్, ఇట్లా సివిల్, టెరాఫామ్, ఇట్లా అనుకోండి. ఇప్పుడు చేసేసాం. ఓకే, అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్ చేసాం. మరి ఇప్పుడు డేటా అనేది సేవ్ అవ్వాలి ఫైల్లో. సో file1లో డేటా సేవ్ అవ్వాలి. ఇక్కడి నుంచి మనం బయటికి రావాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే కంట్రోల్ డి ప్రెస్ చేసాం. చూసారా, కంట్రోల్ డి వచ్చింది. కంట్రోల్ డి ఎప్పుడైతే ప్రెస్ చేసామో ఇక్కడ మనకి ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం. అర్థమైందా? ఓకే. సో దీన్ని మనం స్క్రీన్ క్లియర్ చేయాలంటే క్లియర్, LS కొడితే చాలు, file1 వస్తుంది. LS కొడితే file1 వస్తుంది. ఆల్రెడీ చెప్పాం. ఈ file1లో ఉన్న డేటా చూడాలంటే వేరే కమాండ్. ఆ వేరే కమాండ్ ఏదో కాదు, అది కూడా క్యాట్ కమాండే. క్యాట్ file1. అంటే క్యాట్ అనేది ఇన్ని రకాలుగా మనకు ఉపయోగిస్తాం. క్యాట్ file1 ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు లైనెక్స్, AWS డెవాప్స్ అంటే డేటా ప్రింట్ అయింది. ఎక్కడ file1లో ఉన్న డేటా ప్రింట్ అయింది. file1లో ఉన్న డేటా ప్రింట్ అయింది, అంతే, సింపుల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఆ file1లో ఉన్న డేటా ఉంది, ఆ, దానికి మరికొంత డేటా యాడ్ చేయాలి. మళ్ళీ దానికి మరికొంత డేటా యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ క్యాట్ అని రాసి మళ్ళీ > రాసి మళ్ళీ file1లోనే కదా డేటాని యాడ్ చేయాల్సింది. file1లోకి డేటాని యాడ్ చేయాలి. file1లోకి డేటాని యాడ్ చేయాలంటే మళ్ళీ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటా. ఎట్లా, లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాస్తా. లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఆ తర్వాత AWS is a major cloud in the world అని రాసా. మన అర్థం ఏంది, క్యాట్ file1 అని ఎప్పుడైతే అన్నానో క్యాట్ ఫైల్ మనం డేటా రాసుకుంటున్నాం, అంతే. ఇప్పుడు గతంలో file1లో ఒక డేటా ఉంది, ఇప్పుడు మనం కొత్త డేటా రాస్తున్నాం. ఓకే, ఫైన్. ప్రెస్ ఎంటర్ బటన్. డేటా రాసేసాం. రాసిన తర్వాత ఈ డేటా సేవ్ చేయాలన్నా ఫైల్ నుంచి బయటికి రావాలని కంట్రోల్ డి కొట్టేసాం. కంట్రోల్ డి చేసాం, అయిపోయింది. అయితే అయిన తర్వాత ఇప్పుడు మనం ఏంది,
ఆల్రెడీ కొంత డేటా ఉంది, మరి కొంత డేటా అటాచ్ చేయాలి. అప్పుడు మళ్ళీ అటాచ్ చేసేసాం కూడా. ఇప్పుడు చెక్ చేసుకో, ఎల్ఎస్ కొట్టు, ఫైల్ 1 ఉందా, ఉంది. బట్ ఫైల్ 1లో ఉన్న డేటా చూడాలంటే క్యాట్ కమాండ్ వాడాలి, అది విషయం. క్యాట్ ఫైల్ 1 ఎల్ఎస్ కొడితే ఫైల్స్ డిస్ప్లే అవుతాయి అంతే. ఫైల్లో ఉన్న డేటా డిస్ప్లే కాదు. ఫైల్స్లో ఉన్న డేటా డిస్ప్లే కావాలంటే క్యాట్ రాసి ఆ ఫైల్ నేమ్ రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి బాబు? క్యాట్ ఫైల్ 1 రాసావు, డేటా రాసావు, మిగతా డేటా ఏంది? అది అది రీరేట్ అయిపోయింది. అయ్యో, ఓవర్ రైడ్ అయిపోయింది. మరి కొత్త డేటా వచ్చేసింది, అంటే పాత డేటా పోయి కొత్తది వచ్చింది. సో దిస్ ఇస్ ఎ డ్రాబ్యాక్. ఏంది ఇది డ్రాబ్యాక్? క్యాట్ రాసి ఒక సింగిల్ గ్రేటర్ దాన్ సింబల్ రాస్తే డ్రాబ్యాక్. ఇప్పుడు క్యాట్ అనేది రాసి డబుల్ రాయాలి అక్కడ. అప్పుడు నీకేం జరిగింది? కొత్త డేటాని మనం యాడ్ చేయొచ్చు. అది ఇక్కడ విషయం. చేయాల్సింది మనం ఏంటంటే అపెండ్ అంటాం దాన్ని. అపెండ్ అంటే ఎట్లా చేయాలా? ఏం లేదు, ఆల్రెడీ ఫ్రెష్గా ఫైల్ రాయాలన్నప్పుడు ఏమో క్యాట్ రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్ 1 కొడితే డేటా కొంత యాడ్ అయింది. ఓకే, ఆ తర్వాత దీని లోపలికే మరికొంత డేటా యాడ్ చేయాలంటే ఇది సింటాక్స్ పనికి రాదు. దిస్ ఇస్ ఫ్రెష్ అన్నమాట. మరి ఏ సింటాక్స్? మరి అది క్యాట్ రాసి అప్పుడు డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్ 1 రాయాల. ఓహో, అట్లా. దిస్ ఈజ్ కాల్డ్ అపెండ్ అనమాట. ఇది అపెండ్. రెండు డైరెక్షన్ సింబల్స్, రెండు గ్రేటర్ దాన్ సింబల్స్ రాస్తే అపెండ్ అయింది డేటా. అపెండ్ అంటే ఏంది? ఉన్న డేటా ఇదైతే, ఓల్డ్ డేటా ఇదైతే, మనం ఇప్పుడు క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్స్ రెండు రాసి ఫైల్ 1 రాయగానే మనం కొంత డేటా ఎంటర్ చేస్తాం కదా. ఎస్, ఆ డేటా మళ్ళీ అగైన్ ఈ ఫైల్లోకి వెళ్ళిద్ది అనమాట. ఎట్లా అంటే అప్పుడు ఏముంటుంది? ఓల్డ్ డేటా ఉంటుంది, న్యూ డేటా కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇస్ క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్. అదే క్యాట్ సింగిల్ గ్రేటర్ దాన్ రాస్తే ఏమైతే తెలుసా? మళ్ళీ కొత్త కంటెంట్ వస్తుంది, మళ్ళీ కొత్త కంటెంట్ వస్తుంది. ఎన్నిసార్లు రాస్తే అన్ని సార్లు కొత్త కంటెంట్ వస్తుంది. న్యూ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ ఆఫ్ ఫైల్. బట్ కొత్తది రావాలి, యాజ్ వెల్ యాజ్ న్యూ, యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ రెండు రావాలంటే రెండు గ్రేటర్ దాన్ సింబల్స్ రాయాలి. దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే అపెండ్. యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్ ఈజ్ కాల్డ్ అపెండ్. అపెండ్ చేయాలంటే క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ రెండు రాయాలి. సో ఇందాక మనం ఒకటే రాసాం కాబట్టి అది ఓవర్ రైడ్ చేసి పడేసింది. ఇప్పుడు ఏం చేయాలా? మనం రెండు రాద్దాం. ఫైల్ 1లో డేటా ఆల్రెడీ ఉంది, ఈ డేటా. ఇప్పుడు క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్స్ రెండు రాసి ఫైల్ 1 రాయండి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు డేటా అడుగుతుంది అది కావాలని. సరే, ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేద్దాం. లైనక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్. ఓకే, డాకర్, తర్వాత ఆన్సిబుల్, ఇట్లా టెరాఫామ్, ఇలా. ప్రెస్ ఎంటర్ బటన్. సరే, ఇప్పుడు ఈ ఫైల్ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ D అంతే, అయిపోయింది. క్లియర్ చేయాలంటే క్లియర్, అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టు, ఫైల్ 1 ఉంది. ఓకే, దాని లోపల డేటా చూడాలంటే క్యాట్ రాసి ఫైల్ 1 రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, మనం ఫస్ట్ రెండు లైన్సే ఉన్నాయి ఈ ఫైల్లో. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేసిన డేటా మళ్ళీ ఉంది. అగైన్ మళ్ళీ చేయండి సార్ అంటే, మళ్ళీ చేయాలంటే మళ్ళీ క్యాట్ రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి రెండు రాసి ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాలి. ఇప్పుడు మీరు ఏదైనా సరే జావా రాసుకో, పైథాన్ రాసుకో, అర్థమైందా? గో లాంగ్వేజ్ రాసుకో, నో ప్రాబ్లం. కంట్రోల్ D ప్రెస్ చేయి, కంట్రోల్ D, అయిపోయింది. క్లియర్ కొట్టు, సిఎల్ఇఆర్ క్లియర్. ఓకే, అయిపోయింది. సో ఎల్ఎస్ కొట్టు, ఫైల్ 1. నౌ క్యాట్ ఫైల్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, మళ్ళీ మనకి అగైన్ జావా పైథాన్ అట్లా వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ అపెండ్. అలా కాకుండా మీరు మర్చిపోయి పొరపాటులో క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్ 1 అని రాస్తే, ఒకటే గ్రేటర్ దాన్ సింబల్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారనుకోండి, అమ్మాయ కొత్త డేటా యాడ్ చేద్దామని టైప్ చేస్తున్నప్పుడు మీరు ఇట్లా రాశారు. ఏమని? HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇలా రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టి ఇప్పుడు ఈ ఫైల్లో డేటా సేవ్ కంట్రోల్ D కొట్టారు, అయిపోయింది. క్లియర్, అయిపోయింది. ఎల్ఎస్ కొట్టండి, ఫైల్ 1 వస్తుంది. ఇప్పుడు క్యాట్ రాసి ఫైల్ 1 అని రాసామనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? HTML వస్తుంది, CSS వస్తుంది, జావా స్క్రిప్ట్ కూడా వస్తుంది. మూడు వస్తున్నాయి. HTML, CSS, జావా స్క్రిప్ట్ మూడు వస్తున్నాయి. మరి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పాత డేటా పోయింది. ఎందుకు? మనం కరెక్ట్ వాడలే.
ఫ్రెష్ కంటెంట్ రాసాం అంతే. అప్పుడు క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ ఫైల్ 1 అంటే ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. క్యాట్ రాసి డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ రాస్తే ఫ్రెష్ ప్లస్ న్యూ, ఓల్డ్ న్యూ మొత్తం మిక్స్ అయ్యి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఓల్డ్ ప్లస్ న్యూ యాడ్ అయింది అనమాట. ఇది మనం అపెండ్ అంటాం, అట్లా అనమాట. సో మీరు చూసారా అట్లా. సో ఇప్పుడు జనరల్గా చూస్తే క్యాట్ ఫైల్ 1 అని కొడితే HTML, CSS, జావాస్క్రిప్ట్ అట్లా వచ్చింది. ఓకే, సరే మనం కొత్త ఫైల్ తయారు చేయాలంటే మళ్ళీ క్యాట్ రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్ 2 రాసాం, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు పైథాన్, పైథాన్ కాదు, లినక్స్, AWS, DevOps ఇది రాసాం, Ctrl+D రాసాం. ఓకే అయిపోయింది. LS రాయండి. LS రాస్తే ఫైల్ 1, ఫైల్ 2 రెండు ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫైల్లో డేటా చూడాలంటే క్యాట్ ఫైల్ 1, రెండో ఫైల్లో డేటా చూడాలంటే క్యాట్ ఫైల్ 2. సో ఫస్ట్ ఫైల్లో డేటా ఇది ఉంది, సెకండ్ ఫైల్లో డేటా ఇది ఉంది. అసలు ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటాను ఒకేసారి చూడాలంటే అదే కన్కాటినేషన్. రెండు ఫైల్స్లో ఉన్న డేటాను ఒకేసారి చూడాలంటే క్యాట్ రాసి ఫైల్ 1 రాసి ఫైల్ 2 రాస్తే చాలు. దిస్ ఈజ్ కాల్డ్ కన్కాటినేషన్. ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. అలాగా అంటే రెండు ఫైల్స్లో ఉన్న డేటాని మనం చూడొచ్చు, రెండు ఫైల్స్లో ఉన్న డేటాని మనం చూడొచ్చు, రెండు ఫైల్స్లో అది. మరి ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటాని మనం చూసాం. ఓకే, మళ్ళీ చూస్తే LS కొడితే మళ్ళీ రెండు ఫైల్సే కనపడ్డాయి. అరే రెండు ఫైల్స్ ఉన్న డేటా లేదేంది, మళ్ళీ రెండు ఫైల్స్లో ఉన్న డేటా చూడాలంటే మళ్ళీ క్యాట్ రాసి మళ్ళీ ఫైల్ 1 మళ్ళీ ఫైల్ 2 రాయాలి. ఓహో, రెండు ఫైల్స్లో ఉన్న డేటా మళ్ళీ అలాగే చేయాలి. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ అవుట్పుట్ మొత్తాన్ని మరొక ఫైల్లోకి సేవ్ చేద్దాం అనిపించింది. దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్. ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటాని మరొక ఫైల్లోకి కాపీ చేయాలి. అంటే రెండు ఫైల్స్లో ఉన్న డేటాని చూడడానికి మనం ఏం రాస్తున్నామో తెలుసా? చూడండి, సో ఇదేమో ఫైల్ 1, ఇదేమో ఫైల్ 2, ఫైల్ 1, ఫైల్ 2. ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటా చూడాలంటే క్యాట్ రాసి ఫైల్ 1 రాసి ఫైల్ 2 రాస్తున్నాం. కొంచెం నిద్ర వచ్చే టైం ఇది యాక్చువల్గా. దిస్ ఇస్ ఎ డేంజర్ టైం. అందుకే ఈ రోజుల్లో క్లాసులు మనం పెట్టం, అసలు తీసుకోం. బట్ కొంతమంది కోసం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ టైం అనేది క్లాసులు వినడానికి ఫ్లెక్సిబుల్ ఉండదు. ముఖ్యంగా ఆన్లైన్ ఎంతో పట్టుదల, ఎంతో శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే క్లాస్ ముందు కూర్చొని వినగలరు. శక్తి లేని వాళ్ళు పడిపోతారు ఈజీగా, ఎందుకంటే నిద్ర వచ్చే టైం ఇది. అట్లను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే నిద్ర రాదు, ఏం రాదు, ఫ్రెష్గా ఉంటారు కాబట్టి ఎంతసేపు అయినా వినొచ్చు. ఆన్లైన్ వినే వాళ్ళకి, ఎంతో ఓర్పు పట్టుదల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 11 AM బ్యాచ్ అనే వాళ్ళ క్లాసులు అర్థమవుతాయి. ఓకేనా? సరే, ఓకే, జాగ్రత్త చూడండి. సోఫా సెట్లో కానీ ఇంకో దిక్కు ఎక్కడ కుర్చీలో కూర్చున్నా కానీ నిద్రపోతారు, కన్ఫామ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా ఫైల్ 1లో డేటా ఉంది, ఫైల్ 2లో డేటా ఉంది. రెండు డేటాని చూసుకోవడానికి క్యాట్ రాసి ఫైల్ 1, ఫైల్ 2 రాసాం, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా, ఎస్, క్యాట్ ఫైల్ 1, క్యాట్ ఫైల్ 2 మనం ఉంది కదా, ఉంది. ఇప్పుడు ఇది రాసిన వెంటనే ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటాని ఈ స్క్రీన్ మీద చూడగలుగుతున్నాం. అయిపోయింది, చూసాం. చూసిన తర్వాత మళ్ళీ మనం క్లియర్ చేసాం అనుకోండి, డేటా పోతుంది. అరే అది ఎన్నిసార్లు చూసినా అట్లాగే అవుతుంది. అంటే నాకు ఒక ప్లాన్ వచ్చింది. లైనెక్స్ని అడిగా, అమ్మ లైనెక్స్, ప్రతిసారి క్యాట్ ఫైల్ 1, ఫైల్ 2 కొడితే డేటా చూపిస్తున్నావు కానీ అది ఎక్కడ స్టోర్ చేయట్లేదు ఏంది నువ్వు? నాకు భవిష్యత్తులో ఈ డేటాని అవసరం ఉంది, ఈ డేటాని మళ్ళీ తర్వాత చూసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ డేటా కనపట్లా. అప్పుడు చెప్పింది లైనక్స్, ఏం లేదు బాబు, క్యాట్ రాసి ఫైల్ 1, ఫైల్ 2 రాసావు కదా, ఆ, రాసిన తర్వాత దాని పక్కనే జస్ట్ నువ్వు గ్రేటర్ దాన్ సింబల్ రాసి అక్కడ బ్యాకప్ అని రాసుకో. బ్యాకప్ అంటే ఏంది? ఫైల్ నేమ్, బ్యాకప్ ఫైల్ అని రాసుకో. నేనేం చేస్తాను తెలుసా? క్యాట్ అని రాసి ఫైల్ 1 రాసి ఫైల్ 2 రాసి గ్రేటర్ దాన్ సింబల్ బ్యాకప్ ఫైల్ అని రాసిన వెంటనే నేను ఒక బ్యాకప్ అనే పేరుతోటి ఫైల్ని తయారు చేస్తా. తయారు చేసి ఫైల్ 1లో డేటా, ఫైల్ 2లో డేటా ఇందులోకి పంపిస్తా. అప్పుడు నీకు ఆ బ్యాకప్ అనే ఫైల్ పర్మనెంట్గా ఉంటుంది అని చెప్పింది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాకప్ ఫైల్ చూసుకుంటే చాలా డేటా మొత్తం కనిపిస్తుంది నీకు అని చెప్పింది. అట్లా అనమాట. అంటే మాకు అర్థం కావట్లేదు సార్. ఏం ఏం లేదమ్మా, క్యాట్ అని రాసి ఫైల్ 1 రాసావు, అర్థమైందా? ఫైల్ 2 రాసావు, క్యాట్ అని రాసావు.
ఇప్పుడు ఇక్కడ స్క్రీన్లో డేటా డిస్ప్లే ఇద్ది, మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేస్తే డేటా పోతుంది. అందుకోసం నేను లైనెక్స్ అనేది అదేం చెప్పింది, ఏం లేదు బాబు, నువ్వు గ్రేటర్ దాన్ సింబల్ రాసి file3 అనేది పెట్టేసే ఉంది. file3 అంటే ఏంది, ఫైల్ నేమ్ మనమే రాయాలి. రాసిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం కాదు, ఇక్కడ file1 డేటా ఇందులోకి స్టోర్ అవుతుంది, file2 డేటా ఇందులోకి స్టోర్ అవుతుంది. దీనివల్ల ఏమైంది, భవిష్యత్తులో file3 అనేది నాకు ఉపయోగపడుతుంది. దీన్నే మనం బ్యాకప్ కింద అంటాం. సో ఆ file3నే నేను బ్యాకప్ అని ఫైల్ పెట్టుకుంటా అంటున్నా, BACK. మనం పెట్టుకోవడమేనా పేరు, మనం పెట్టుకోవటమే బ్యాకప్ ఫైల్ అని, అంతే. file3 అనొచ్చు, బ్యాకప్ ఫైల్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఫర్ యువర్ కన్వీనియంట్. కాబట్టి క్యాట్ అని రాసి file1 రాసి file2 రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file3 రాసిన వెంటనే file3లోకి డేటా వెళ్తుంది. సార్ file3 అనేది ఎవరు తయారు చేస్తారు, క్యాటే, లైనక్సే. ఎస్ ఎస్, మనం ఊరికి పేరు ఇస్తే చాలు, ఆ పేరు ఇచ్చిన వెంటనే ఆ ఫైల్ తయారు చేసి పడేసి ఆ ఫైల్లో ఈ రెండింటి ఫైల్స్ డేటా పెట్టేసింది. చూద్దాం, ఇప్పుడే చూద్దాం. ఎస్, ఇప్పుడు మనం సింపుల్గా చేయాలంటే ఎల్ఎస్ కొడితే మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, రెండే ఫైల్స్ ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ సార్. ఎస్, రేపటి నుంచి ఒక ప్లేస్లో కూర్చోండి, ఎవరు 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 డిస్టర్బ్ చేయని ప్రదేశంలో. హలో అంటే హలో అనగలిగే శక్తి ఉండాలి. నాన్ సెన్స్ పనులు చేస్తే వినొద్దు. ఒక డార్క్ రూమ్లో కూర్చొని, అంటే మీకు సోఫా సెట్లో అక్కడెక్కడ జనాలు మధ్య తిరిగేటప్పుడు ఉంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారని ఫీల్ అయ్యి మాట్లాడరు మీరు, అదొక పెద్ద డ్రాబ్యాక్ ఇక్కడ. అందుకని మీరు మీరే సపరేట్గా కూర్చోవాలా, ఈ ల్యాప్టాప్ పట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని, సో దట్ నీకు క్లాస్ నేర్చుకోవడం ఈజీ అయింది, చాలా చక్కగా సబ్జెక్ట్ బాగా నేర్చుకోగలరు. అంతేగాని అందరిలో ఉండి ఏదో నాన్ సెన్స్ పనులు చూస్తూ ఉండి మళ్ళీ నేర్చుకోవాలంటే కష్టం, అదొక పెద్ద డ్రాబ్యాక్ స్టూడెంట్స్కి ఆన్లైన్లో. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా క్యాట్ రాసి file1 రాసి file2 రాసి అనుకో, అప్పుడు ఏమైంది, రెండు ఫైల్స్ డేటా వస్తుంది. క్లియర్ అని నొక్కితే వెళ్ళిపోతుంది. అరే ఇదే లైనక్స్ అని అడిగితే అప్పుడు చెప్పింది, క్యాట్ రాసి file1 రాసుకో, file2 రాసుకో, గ్రేటర్ దాన్ సింబల్ రాసి file3 రాసుకో అని చెప్పింది. ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఏం కనపట్లేదు, ఏంది ఇప్పుడు ఏం జరిగింది అంటారు, ఎల్ఎస్ కొట్టు. ఓకే, ఎల్ఎస్ కొట్టితే ఏమొచ్చింది, మళ్ళీ file3 వచ్చేసింది. ఓహో, మరి file1లో ఉన్న డేటా file3లో ఉన్న డేటా దీంట్లోకి వచ్చిందంటారా, చూడండి, చెక్ చేయండి. సో ఎల్ఎస్ కొడితే 3 ఫైల్స్ కనపడతాయి. ఓకే, ఇప్పుడు file3లో ఏముందో చూడండి, క్యాట్ రాసి file3 చూసారా, రెండు ఫైల్స్లో ఉన్న డేటా దానికి వెళ్ళింది. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాకప్. బ్యాకప్ అని పెట్టలేదే మీరు, బ్యాకప్ అంటే బ్యాకప్ పెట్టొచ్చు మన ఇష్టం. ఎలాగా, క్యాట్ రాసి file1 రాసి file2 రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి బ్యాకప్, మన ఇష్టం, ఏ పేరు పెట్టుకున్నా అది లైనక్స్ ఇచ్చేస్తుంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు బ్యాకప్ అనే ఫైల్ వస్తుందా, వస్తుంది. ఎల్ఎస్ కొట్టు, వచ్చేసిద్ది ఇది ఇక్కడ. సో మనం క్యాట్ బ్యాకప్ అని రాసాం అనుకోండి, BACKUP వచ్చేస్ ఫైల్స్, అట్లా అనమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇది చూసారా, అపెండ్ చేయొచ్చు, కన్కాటినేషన్ చేయొచ్చు, కొత్త ఫైల్ తయారు చేయొచ్చు. సార్ ఇప్పుడు మోడిఫికేషను, డిలీషను, అప్డేషన్ అవేం సార్, అవే కదా. ఇవి కమాండ్స్తో కూడుకున్నప్పుడు మనం స్పష్టంగా వీటితోటి ఆపరేషన్స్ కొనసాగించలేం. అందుకోసం మనకి టూల్స్ వచ్చినాయి మార్కెట్లోకి. ఆ టూల్సే VIM నానో, ద పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్స్. మొత్తాన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉందంటే టూల్స్కే ఉంది. మరి ఎందుకు మీరు చెప్పారు మాకు, ప్రజెంట్ మీకు అసలు ఫైల్స్ అంటే తెలియదు, వేరేంటే తెలియదు, కాబట్టి దీని మీద ప్రాక్టికల్స్ అంతే. బట్ దీన్ని మాత్రం మనం ఎక్కడ ఉపయోగించాం, అవసరమైన చోట ఉపయోగిస్తాం. బట్ ఎనీవే ఎక్కువ సందర్భాల్లో మనం ఉపయోగించేది ఏంటి, టూల్సే. ఎక్కువ సందర్భాల్లో 99% ఎక్కువ సందర్భం టూల్స్ ఎక్కువ వాడతాం, 1% కమాండ్స్ వాడతాం, అవసరమైనప్పుడు వాడతాం, అంతే సింపుల్గా. అవసరమైనప్పుడు 1% ఖచ్చితంగా వాడతాం, తప్పులేదు. సరే ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ టూల్స్ గొడవ చూద్దాం. టూల్స్, ఇప్పుడు కమాండ్స్ గొడవ అయిపోయింది. కమాండ్స్లో కూడా ఇంకొక కమాండ్ ఉంది యాక్చువల్గా. ఆ కమాండ్ పేరు ఏంటంటే ECH, ఎకో. ఎకో అనేది కూడా ఒక కమాండే. ఇది ఎందుకు, ఇది ఫైల్స్ని తయారు చేయొచ్చు, అర్థమైందా, ఫైల్స్ని తయారు చేయొచ్చు, ఆ ఫైల్స్లో డేటా రాయొచ్చు, ఆ ఫైల్స్లో ఉన్న డేటాకి మరికొంత డేటా యాడ్ చేయొచ్చు, అపెండ్ కూడా చేయొచ్చు. అపెండ్ కూడా అంటే ఇది ఎలా ఉంటుంది ఈ మోడల్ సార్, ఇది ఎలా ఉంటుంది, ఎకో ఉపయోగించి మనం ఫైల్స్ ఎలా తయారు చేయొచ్చు చెప్పండి. ఏం లేదు, ఎకో అని రాయాలి, ECHO ఎకో రాసి ఇలా
ఇలా ముందుగానే టెక్స్ట్ రాయాలి, వెల్కమ్ టు లినక్స్ అంతే రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1. అయ్యో ఇది ఒక స్టైల్లో ఉంది, అవును ఇది ఒక మోడల్, ఇట్లా రాయాల. దీని సింటాక్స్ రూల్స్ ఇట్లా ఇచ్చాడు వాడు లైనక్స్. అందుకని మనం వెల్కమ్ టు లినక్స్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టంగానే ఏమైతే తెలుసా, 2 యాక్షన్స్ జరుగుతాయి. ఏమి యాక్షన్స్ తెలుసా, file1 అనేది తయారవుతుంది, ఆ తయారైన file1లో ఈ కంటెంట్ని స్టోర్ చేస్తుంది. 2 యాక్షన్స్ ఇక్కడ. file1 will be created and also the content will be stored inside of file1. Yes, this will be done by automatically. ఎప్పుడు ఎకో రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే చేయండి సార్ చూద్దాం. ఇంతే సింపుల్. ఇక్కడ చూడండి క్యాట్ రాసి సారీ క్యాట్ ఎకో రాసి ఇక్కడ మనం ఏం రాస్తాం, వెల్కమ్ టు VLCO వెల్కమ్ టు లినక్స్. ఎస్ సింబల్ రాసి file1 సార్. ఓకే ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే ఇప్పుడు file1లో ఏ కంటెంట్ ఉంటుంది, వెల్కమ్ టు లినక్స్ రావాలా. మరి సార్ ఇప్పుడు దాన్ని చూడాలంటే సార్ మళ్ళీ క్యాటే. ఓహో క్యాట్ file1 ఈజీ. అంటే డేటాని చూడడానికి తప్పకుండా క్యాటే వాడతాం. ఎస్ తప్పకుండా. అంటే ఫ్లెక్సిబిలిటీ దాంట్లో బాగుంటుంది. క్యాట్ అని రాసి ఫైల్ నేమ్ రాస్తే చాలు, ద ఫైల్ కంటెంట్ విల్ బి డిస్ప్లేడ్. వెల్కమ్ టు లినక్స్ అనేది వచ్చేసింది. అట్లా ఆ విధంగా ఇంకోటి మనం ఇంకోటి క్యాట్ అని రాసి file1లో ఏమొచ్చింది, వెల్కమ్ టు లినక్స్ వచ్చింది. ఇప్పుడు ఎకో కమాండ్ ఉపయోగించి అదే ఫైల్లో మరొక కొత్త కంటెంట్ రాయాలనుకుంటున్నా, అదే కమాండ్. అప్పుడు మళ్ళీ ఎకో రాసి మళ్ళీ వెల్కమ్ టు AWS రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 రాసా అనుకోండి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, LS రాస్తే 4 ఫైల్స్ ఉన్నాయి. file1 ఉందా, ఉంది. file1లో డేటా చూడాలంటే క్యాట్ రాసి file1 రాస్తే పాత ఓల్డ్ ఉన్న కంటెంట్ వెళ్ళిపోయి కొత్తది వచ్చేసింది, వెల్కమ్ టు AWS వచ్చేసింది. అంటే ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఇక్కడ వాడాం కాబట్టి ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. అందుకోసం మళ్ళీ ఇక్కడ డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడాలా. ఓకే డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడితే ఏమైంది, అపెండ్ అవుతుంది. అపెండ్ ఇన్ ద సెన్స్ వాట్, ఉన్న లైన్ అలాగే ఉంటుంది, కొత్త లైన్ కూడా యాడ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అపెండ్. అది అపెండ్ అంటే. ఓకే సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి క్యాట్ file1లో ఏముంది, డేటా వెల్కమ్ టు AWS ఉంది. ఇప్పుడు వెల్కమ్ టు DevOps అని రాయకూడదా, రాయి. ఎలా, సింపుల్ ఎకో రాసి వెల్కమ్ టు DevOps రెండు గ్రేటర్ దాన్ సింబల్స్ తర్వాత ఏం రాయాలి తెలుసా, file1 అంతే. ఓహో ఒకటి ఇస్తే రాదు సార్, ఒకటి ఇస్తే రాదు, ఇట్లా అవుతుంటుంది. ఓల్డ్ కంటెంట్ అంతా ఉండదు, ఇక కొత్తది వస్తూ ఉంటుంది. 2 ఇచ్చి file1 కొట్టామనుకో అప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు క్యాట్ రాసి file1 చూసారా, 2 వచ్చినాయి. మూడోది కూడా ఎంటర్ చేయండి సార్, చెయ్యి, నో ప్రాబ్లం. ఎట్లా, ఎకో ECH ఎకో రాసి వెల్కమ్ టు లినక్స్ 2 గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 రాయాలి. ఓకే ఇప్పుడు మళ్ళీ క్యాట్ రాసి file1 కొట్టు, 3 వస్తాయి. పొరపాట్లు నువ్వు మర్చిపోయి ఎకో రాసి ఎకో అని రాసి వెల్కమ్ టు జావా అని రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 రాస్తే అనుకోండి, ఇప్పుడు ఏమైంది తెలుసా, డైరెక్ట్గా ఇక్కడ 1 ఉన్న సింగిల్ గ్రేటర్ దాన్ సింబల్ కదా, అప్పుడు ఏమైంది తెలుసా, ఇక్కడ ఉన్న ఓల్డ్ డేటా అంతా అరేజ్ అయిపోయి కొత్త డేటా వస్తుంది. అదే వెల్కమ్ టు జావా వస్తుంది. ఎక్కడ, file1లో. ఎందుకు, నువ్వు ఒకటే వాడావు కాబట్టి. 2 వాడితే అపెండ్ అయింది, ఒకటే వాడితే ఉన్న డేటా పోయి కొత్త డేటా వస్తుంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే ఇప్పుడు LS కొడితే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, file1 file2. ఇప్పుడు క్యాట్ కొట్టండి, క్యాట్ file1 చూసారా, వెల్కమ్ టు జావా అనే కనపడుతుంది. ఎందుకు జావా, ఉన్న డేటా పోతే మనం ఇచ్చిన ఆప్షన్ అటువంటిది. మనం అపెండ్ వాళ్ళ ఫైల్ కొత్త కంటెంట్ రాసుకోమని చెప్పాం. రీడైరెక్షన్ సింబల్ జాగ్రత్తగా ఉపయోగించగలిగితే
ఈజీగా చేయగలరు. రీడైరెక్షన్ సింబల్ జాగ్రత్తగా ఉపయోగించగలగాలి, అంతే, సింపుల్గా వస్తుంది. ఓకే, సరే సార్, ఇప్పుడు టచ్ కమాండ్ అయిపోయింది, క్యాట్ కమాండ్ అయిపోయింది, ఎకో కమాండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి వేరే టూల్స్ ఉన్నాయి. వాటి పేరే నానో అండ్ విఐఎం. నానో అండ్ విఐఎం చూద్దాం. సో సింపుల్గా టూల్స్ మనం ఇప్పుడు చూడాల్సిన టూల్స్లోకి వచ్చేసరికి నానో విఐఎం. కమాండ్స్లోకి వచ్చేసరికి మనకు తెలుసు టచ్ తర్వాత టచ్ కమాండ్, ఆ తర్వాత క్యాట్ కమాండ్, ఆ తర్వాత ఎకో కమాండ్, ఇలాగా ఈ మూడు. ఓకే, గుడ్. సో ఇప్పుడు టూల్స్ ఉన్నాయి, నానో ఉంది, విఐఎం ఉంది. నానో యాజ్ వెల్ యాజ్ విఐఎం. మరి ఇప్పుడు ఈ రెండు టూల్స్ ఉన్నాయి కదా. సరే, నానో అంటే ఏంది అసలు? టెక్స్ట్ ఎడిటర్ టూలే. దేనికది? అది కూడా ఫైల్స్ తయారు చేయడానికే. ఆ ఒక టూలే ఫైల్ తయారు చేస్తుందా? ఎస్. ఈ నానో అనే టూల్ ఏం చేస్తా తెలుసా? ఎస్, క్రియేటింగ్ ఫైల్స్ని తయారు చేసిద్ది అదే. ఎస్, మనం రాసుకోవచ్చు డేటాని. ఎస్, రైటింగ్ డేటాని రాసుకోవడానికి ఉపయోగపడిద్ది. సార్, మాడిఫై చేయడానికి ఉపయోగపడుద్దా? మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. మాడిఫై అంటే ఏంది? డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డేటాని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనం డేటాని చూసుకోవచ్చు, టు సీ ద డేటా. దట్ మీన్స్ వాట్ యాక్సెస్ ద డేటా. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి దేనివల్ల? నానో వల్ల. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనం టూల్సే బాగా ఎక్కువ వాడతాం. సో క్రియేటింగ్ ఫైల్స్, రైటింగ్ డేటా, మాడిఫైయింగ్ ఆర్ అప్డేటింగ్ ద డేటా, ఆర్ డిలీట్ ద డేటా, ఆర్ టు యాక్సెస్ ద డేటా, ఈ మొత్తానికి కలిపి మనం నానో వాడవచ్చు. ఎలా అసలు? ఏంటి దాని గొడవ ఏంటి? ఏం లేదు. ఎలా దాని సింటాక్స్ ఉంటుంది? ఏం లేదు, చూడండి. నానో అని రాసి file1 అని కొట్టండి చాలు, ఇంకేం వద్దు. డైరెక్ట్గా file1 విల్ బి ఓపెన్, అంతే. file1 విల్ బి ఓపెన్, అంతే. లేకపోతే నానో రాసి file5 అని కొట్టండి, file5 ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్గా. ఓకే, ఎలా అది చూడండి ఒకసారి. చూడండి, ఇదిగో ఇలా రాసి నానో అని రాసి file5 అని కొట్టండి. చాలా చాలా ఫ్లెక్సిబుల్ మోడల్ అనమాట నానో అనేది టూల్. యాక్చువల్గా ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా? file2 ఎంటర్ చేస్తాం. file2 ఎంటర్ చేస్తాం సార్. file2లో డేటా ఉంది కదా సార్? ఉన్న డేటానే చూపించింది అది. కొత్త ఫైల్ తయారు చేయండి. ఎస్, కొత్త ఫైల్ తయారు చేయొచ్చా? చేయొచ్చు, నో ప్రాబ్లం. నానో file5, ప్రెస్ ఎంటర్ బటన్. ఇది న్యూ ఫైల్. చూసారా? న్యూ ఫైల్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇక్కడ ఆప్షన్ న్యూ అనే ఆప్షన్ కనపడుతుంది. ఓకే, అంటే న్యూ ఫైల్. డేటా ఎంటర్ చేసుకో. ఎలాగా? అలాగా. వెల్కమ్ టు లినక్స్, వెల్కమ్ టు AWS, వెల్కమ్ టు డెవాప్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ ఎంటర్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఈ డేటాను సేవ్ చేయాలి కదా. డేటా సేవ్ చేసిన తర్వాత ఫైల్ నుంచి బయటికి రావాలి కదా. అది ఎలాగా? అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. అప్పుడు నేను లైనక్స్ని అడిగా, అమ్మా లైనక్స్ చెప్పమ్మా, డేటా అసలు ఫైల్ ఓపెన్ చేయడానికి ఏమో నానో file1 అని కొడితే వచ్చేసావు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు రాసా కొంత డేటాని, రాసిన తర్వాత నేనేం చేయాలా? అది ఇక్కడ అడిగాను లైనక్స్ని. అప్పుడు లైనక్స్ చెప్పింది ఏమని? ఏం లేదు బాబు, యాక్చువల్గా నానో అని రాసి నువ్వు file5 అని రాస్తే నీకు ఫైల్ మాదిరిగా నేను ఓపెన్ అవుతా. ఓకే, నువ్వు ఏ కంటెంట్ అయినా రాసుకో. ఓకే, రాసుకున్న తర్వాత ఈ ఫైల్ కంటెంట్ని సేవ్ చేయాలా, ఒక టాస్క్. ఫైల్ నుంచి బయటికి రావాలి, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, రెండో టాస్క్. ఈ రెండు టాస్క్లు చేయాలా. అయితే ఈ రెండు టాస్క్లు చేయడానికి ఫస్ట్ టాస్క్ సేవ్ అని చేయడానికి ఏమో Ctrl+O ప్రెస్ చేయాలని చెప్పింది. CTRL+O. Ctrl+O అంటే ఏంది? డేటా సేవ్ అయింది ఎక్కడ? ఈ ఫైల్లో. మరి ఎగ్జిట్కి అమ్మా, ఎగ్జిట్కి అయితే CTRL+X. అప్పుడు ఏమైంది? ఫైల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం మనం. సేవ్కి ఏమో Ctrl+O. ఓకే, సేవ్కి ఏమో Ctrl+O,
దీనికేమో కంట్రోల్ ఎక్స్ అంటే ఏంది, ఎగ్జిట్కి. ఇంతేనా? ఇంతే. ఇక్కడ నానో ఫైల్ 1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఇది ఓపెన్ అయ్యింది ఫైల్. అంతే. కొంత డేటా రాసుకో, రైట్ సమ్ డేటా, రైటింగ్ సమ్ డేటా. అంతేనా? అంతే. ఈ ఆపరేషన్స్ మనం చేయాలి. కంట్రోల్+O. ఇప్పుడు కంట్రోల్+O ఎక్కడ ఉంటుంది సార్ లైనెక్స్లో? ఎక్కడ ఉండదు, అది నీ కీబోర్డ్లో ఉంటుంది అంతే. కంట్రోల్+ ఎక్కడ ఉంటుంది సార్ లైనెక్స్లో? అది నీ కీబోర్డ్లోనే ఉంటుంది. చాలా మందికి అది తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైనెక్స్లో ఎక్కడ కంట్రోల్+O కనపడదు, లైనెక్స్లో కనపడదు బొమ్మ. అక్కడ మనకి ల్యాప్టాప్లో ఉన్న కీబోర్డ్లో కనపడింది. ఓకేనా? సరే, ఓకే. సో ఇప్పుడు మనం ఎట్లా చేయాలని అంటే చూడండి, యాక్చువల్గా ఇదిగో కంట్రోల్ మొత్తం రాసాం. కంట్రోల్+O ప్రెస్ చేయండి. ఎస్, కంట్రోల్+O ప్రెస్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ కన్ఫర్మేషన్. ఏ కన్ఫర్మేషన్ తెలుసా బాబు? మీరు ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నారా? ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఆర్ యూ కన్ఫర్మింగ్? అట్లా అడిగిద్ది అనమాట. ఎస్ అని చెప్పాలి. ఎస్ అని చెప్పడానికి మన మాటలు దానికి అర్థం కావు కదా. అందుకోసం లైనెక్స్ మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒక చిన్న కీవర్డ్ యాడ్ చేసింది. అదే ప్రెస్ ఎంటర్ బటన్. ప్రెస్ ఎంటర్ ఎక్కడ చేయాలి సార్? కంట్రోల్+O పెట్టిన తర్వాత అది కన్ఫర్మేషన్ అడిగిద్ది అనమాట. రాయమంటావా ఫైల్లో అని. రాసేయమ్మా అని చెప్పాలి. రాసేయమ్మా అని చెప్పడానికి మళ్ళీ మనం ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాలి. ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అప్పుడు రాసేసిద్ది, అంటే సేవ్ చేసిద్ది. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టినప్పుడు రాసేసి సేవ్ చేసిద్ది, అట్లా అనమాట. ఓకే, అట్లా ఆ విధంగా మనం చేయొచ్చు సింపుల్గా. ఓకేనా? సో దీన్ని మనం సేవ్ చేయడానికి ఎంటర్ కొట్టిన తర్వాత ఇదిగో చూసావా, రోట్ 4 లైన్స్, నేను 4 లైన్లు రాసేసా అని చెప్పింది. దీని నుంచి ఫైల్ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్+X, అంతే. కంట్రోల్+X అయిపోయింది, కంట్రోల్+X అట్లా. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే ఎల్ఎస్ కొట్టేస్తారనుకోండి, అప్పుడు ఎంత ఫైల్ 5 కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఈ ఫైల్ 5లో ఉన్న డేటా మన స్క్రీన్ మీద చూడాలంటే మళ్ళీ క్యాట్ ఫైల్ 5, ఇంతే. ఓకే, క్యాట్ ఫైల్ 5 కొట్టగానే వెల్కమ్ టు లినక్స్, వెల్కమ్ టు AWS. ఏం సార్, నానో ఉపయోగించి ఫైల్లో ఉన్న డేటా చూడొచ్చు. ఎలాగ మళ్ళీ ఇంతే. నానో రాసి ఫైల్ 5 ఎంటర్ బటన్ కొట్టగానే చాలు, ఫైల్లో ఉన్న డేటా కనపడింది. అయితే డేటా అనేది ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇది అందుకోసం మనం ప్రిఫర్ చేయం. నువ్వు ఎడిటింగ్ చేయాలనుకుంటే మళ్ళీ నానో కొట్టు అంటున్నా నేను. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏంది? ఇదిగో వెల్కమ్ టు లినక్స్ ఉంది కదా, ఇది తీసేసి లైన్ డిలీట్ చేసి ఇప్పుడు వెంటనే వెల్కమ్ టు జావా టైప్ చేసా. సో మళ్ళీ ఇంకోటి చేయాలంటే వెల్కమ్ టు పైథాన్, మన ఇష్టం. చూసారా, ఎన్నైనా చేసుకోవచ్చు. వెల్కమ్ టు గో లాంగ్వేజ్. అర్థమైందా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? సింపుల్ అనమాట, ఫ్లెక్సిబుల్ అనమాట. దేనికైనా సరే, ఎడిటింగ్కైనా, మోడిఫికేషన్స్కైనా, డిలీటింగ్కైనా, క్రియేషన్కైనా, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ టూల్స్ అనమాట. ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ టూల్స్, దట్ ఈస్ కాల్డ్ నానో. సరే, ఈ డేటాని సేవ్ చేయాలంటే ఏం చేయాలి సార్? కంట్రోల్+O. కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ బటన్ కొట్టాలి. ప్రెస్ ఎంటర్ బటన్, కన్ఫర్మేషన్ అయిపోయింది. రోడ్ 6 లైన్స్ రాశారు, చూసావా? ఇక్కడ తర్వాత నెక్స్ట్ కేసులో కంట్రోల్+X కొట్టాలి. కంట్రోల్+X కొట్టగానే ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? ఎల్ఎస్ కొడితే చూడు, సారీ, ఎల్ఎస్ కొడితే ఫైల్ 5 కూడా వచ్చింది. ఫైల్ 5 కూడా వచ్చింది. ఇప్పుడు క్యాట్ ఫైల్ 5 అని కొట్టండి, మొత్తం వచ్చేసింది. చూసారా? అట్లా అనమాట. ఏం సార్, నానోకి వెళ్ళు, నో ప్రాబ్లం. నానోకి వెళ్ళామంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు అని అర్థం. నానో ఫైల్ 5 అని కొట్టావనుకో, ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయింది. అవసరమైతే దీన్ని డిలీట్ చేయొచ్చు. ఇలాగా డిలీట్ అనే కీవర్డ్ ఎట్లా సార్? డిలీట్ అనే కీవర్డ్తోనే డిలీట్ చేయొచ్చు. ఇగో మొత్తం డిలీట్ చేశాను నేను. మళ్ళీ ఫ్రెష్ కంటెంట్ వేసుకోండి, నో ప్రాబ్లం. లెనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, అంతే రాసేసాం. సో AWS ఈజ్ a major cloud.
రాసా 2 ల్యాండ్ రాసా. ఇప్పుడు ఈ 2 సేవ్ చేయమంటారు సార్, చేసుకోండి. ఎట్లాగా? Ctrl+O. కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ బటన్ కొట్టాలి. ఓకేనమ్మా, సేవ్ చేయని ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టిన తర్వాత Ctrl+X కొట్టాలి. అట్లా అనమాట. సో మళ్ళీ LS కొడితే ఫైల్ 5 వచ్చింది. మళ్ళీ క్యాట్ ఫైల్ 5 చూసారా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్? చేస్తారా ఇవన్నీ? చేస్తాం సార్. చాలా సింపుల్, ఈజీగా ఉంటాయి. కొంచెం ఈ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది, అది కొంచెం ఓపిక పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోగలిగితే మీరు క్లాసులు చక్కగా అర్థమవుతాయి. ఓకే, కొంచెం జాగ్రత్త పడాలి, నిద్ర వస్తుంది అనమాట ఈ టైంలో. ఓకే, సరే. ఓకే, రిమైనింగ్ క్లాసులు మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్గా రేపటి నుంచి మళ్ళీ తీసుకుందాం. ఓకే, ఈ రోజుకి ఇది ఆపేద్దాం. రేపు చక్కగా తీసుకుందాం. రేపైనా సరే హలో అంటే హలో అనగలగాల, అదే ప్రదేశాల్లో కూర్చోవాలి మీరు. అంతేగాని మీరు అంటే మాట్లాడటానికి కొంత సౌండ్ వస్తుందని ఇబ్బంది అవుతుంది, ఇంట్లో వాళ్ళు మాటలు వినపడతాయి అని కొంతమంది మాట్లాడలేరు, వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోలేరు మాతోటి, రిస్క్ అయింది. అందుకోసం ఏంటంటే మీరు ఒక డార్క్ రూమ్లో, ఒక ప్రదేశంలో, ఒక ల్యాప్టాప్, ఒక పెన్ను, ఒక పేపరు, ఒక పుస్తకం, దాని మీద డేటు ఇవన్నీ వేసుకొని ఈ క్లాస్ విని చక్కగా అర్థమైన తర్వాత మళ్ళీ దాన్ని చదువుకొని మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయగలగాల. అలా చేసిన రోజు వచ్చింది. ఈ సంగతి ఇంట్లో పేరెంట్స్కి ఎవరికి తెలియదు పాపం. వాళ్ళు ఏదో డిగ్రీ చదువులు, బీటెక్ లాగా, ఎంసీఏ లాగా చదువుకున్న చదువులు ఇవి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు పాపం. ఐటీ కోర్స్ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని నేర్చుకునే స్టైల్ వేరు, అది హ్యాండ్స్ ఆన్ చేసే స్టైల్ వేరు, అసలు మొత్తం అంతా వేరే ఐటీ కోర్స్. కాబట్టి రేపటి నుంచి అయినా సరే, ఇప్పుడు ఈ ల్యాబ్లో క్లాస్లో ఉన్నవాళ్ళు రేపటి నేను చెప్పిన విధంగా పాటించండి. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు దానికి ఆన్సర్లు చెప్పగలగాలి. అంతేగాని మౌనంగా ఉండి వచ్చి కూర్చుంటే వేస్ట్గా, మీ టైం వేస్ట్, నాకేం జరగదు, కానీ మీ టైం వేస్ట్ అయింది, మీ మనీ వేస్ట్ అయింది, డబ్బులు కట్టింది కూడా వేస్ట్. పేరెంట్స్ని మోసం చేస్తున్నట్టు ఒక పక్క